కాకినాడలోని శ్రీపీఠంలో 3వ మహాశక్తి యాగం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి తెలిపారు. ఈ యాగం ద్వారా 300 కోట్ల కుంకుమార్చన పూర్తి అవుతుందని ఆయన చెప్పారు. ఈ యాగం కేవలం సంకల్ప బలంతోనే జరుగుతోందని, కుంకుమార్చనలో పాల్గొనే 36,000 మంది భక్తులకు రాగి కంకణాలు ఇస్తామని వెల్లడించారు. ఈ యాగంలో 8 శక్తి పూజా కార్యక్రమాలు ఉంటాయని, అన్నప్రసాద వితరణ కోసం భక్తులకు ఇబ్బందులు కలగకుండా 70 కౌంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అలాగే అంకురాలు, 1,00,000 పసుపు కొమ్ములు, 1,00,000 కొబ్బరికాయలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని వివరించారు. ఈ మహాశక్తి యాగానికి అందరూ ఆహ్వానితులేనని స్వామి తెలిపారు. తన తల్లిదండ్రుల డబ్బుతో మాత్రమే ఈ యాగం నిర్వహిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి సెప్టెంబర్ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు శ్రీపీఠంలో మహాశక్తి యాగాన్ని నిర్వహించబోతున్నాం. ఈ మహాశక్తి యాగంలో ప్రధానమైనటువంటి కార్యక్రమం 100 కోట్ల కుంకుమార్చన కార్యక్రమం, 100 కోటి కుంకుమార్చన. ఇది 1000 కోట్ల కుంకుమార్చన చేయాలనే మహాసంకల్పంలో భాగంగా ఇది 3వసారి మహాశక్తి యాగము. 300 కోట్ల కుంకుమార్చన పూర్తి చేసుకోబోతుంది. కాబట్టి అంచనాలకు మించి 3వసారే కాకినాడ వేదికగా శ్రీపీఠం ప్రాంగణంలో ఒక అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మన ప్రమేయం ఉంది అనుకోవడం కంటే, ఆ భ్రమపడడం కంటే, దైవం యొక్క కేవలం దైవానుగ్రహంతో, అమ్మవారి యొక్క విశేషమైన కృపతో మాత్రమే ఇంత కార్యక్రమం జరుగుతుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అలాంటి కార్యక్రమంలో పక్క ప్రాంతాలే కాదు, జిల్లాలే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి చాలా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.